రద్దీ నియంత్రణకి ఆలయాల్లో ఏఐ, తిరుమల తరహాలో ఐసీసీ ఏర్పాటుకు సన్నద్ధం. ఆలయంలో క్యూ లైన్లో ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంతసేపటి నుంచి వేచి చూస్తున్నారు, ఒక్కొక్కళ్ళ దర్శనానికి ఎంత సమయం పడుతుంది, ఈ సమాచారం అంతా ఎప్పటికప్పుడు తెలుసుకుని భక్తులకు అసౌకర్యం లేకుండా దైవ దర్శనం కల్పించడంపై దేవాదాయ శాఖ దృష్టి పెట్టిన తిరుమలలో ఏఐ ఆధారిత అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తూ భక్తులు వేగంగా దర్శనం కల్పించే విధానం విజయవంతమైంది. దీన్ని రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లోని పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో నిత్యం రద్దీ ఉండే 7 ప్రధాన ఆలయాల్లో ఆధారిత రద్దీ నియంత్రణ క్రౌడ్ మేనేజ్మెంట్ విధానం అమల్లోకి దేవాదాయ శాఖ కసరత్తు చేస్తుంది అన్నటువంటి వార్త. ఇది ఖచ్చితంగా దోచుకు తినడానికి తప్పించి ఏమీ లేదు. దేవుడి సొమ్ముని తీసుకెళ్ళి ఏఐ వాళ్ళకి అప్పచెప్పడం, ఏఐ పేరుతో కొంతమందికి అప్పచెప్పడం తప్పించి ఏమీ లేదు. ఏఐ వచ్చి చూసేది ఏంది, అక్కడ ఏఐ అయినా ఏదైనా సీసీ కెమెరాలో కనబడతానే ఉంటుంది. దానికి పర్యవేక్షించడానికి ఉద్యోగులు ఉన్నారు కదా. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా 18 గంటలు దర్శనం పడుతుంది. మరి ఏఐ ద్వారా దర్శనంలో ఏం మార్చారు, ఏం పెంచారు అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఏమన్నా ఒళ్ళు బద్దకం వేసి అక్కడ కూర్చుని ఉంటే వదిలిపెడతారా? లేదు కదా. ఒక్కొక్క దీంట్లో ఉన్నటువంటి బాక్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ ముందు బాక్స్ ఖాళీ అవగానే వెనకాల తీసుకొస్తుంటారు. ఇందులో ఏం చేస్తుంది, ఆ పేరుతో కొంతమంది డబ్బులు సంపాదించుకోవడానికి పనికొస్తా, అంత మించేం లేదు. లేకపోతే అసమానతలు